తెలంగాణలో తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ విసునూరు దొరను ధైర్యంగా ప్రతిఘటించి ప్రజలను ఉద్యమబాట పట్టించిన చైతన్య దీప్తి ఆమె. దొర దాడిలో అయిన వాళ్లను ఆస్తులను పోగొట్టుకున్నా వెనుకడుగు వేయకుండా పోరాటం సాగించిన యోధురాలు ఐలమ్మ. ఆమె జీవితమంతా పోరాటమే. ఈ నెల 10న ఆమె వర్ధంతి సందర్భంగా కథనం. భారతదేశానికి పరపీడన పాలన నుంచి విముక్తి కోసం సాగిన స్వాతంత్ర పోరాటం, నిజాం పాలనలో రజాకార్ల బాధలను అంతమొందించేందుకు సాగిన మహోజ్వల వీర తెలంగాణ సాయుధ పోరాటం ఒకే కోవకు చెందినవి. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు సాగిన వీరోచిత పోరాటంలో పిల్లల నుండి వృద్ధుల వరకు ఎంతో మంది పాల్గొని అమరులయ్యారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ సంస్థానంలో సంస్కరణ ఉద్యమాలు మొదలయ్యాయి. ఆంధ్ర జనసంఘం ఆధ్వర్యంలో 1921 నుండి ఉద్యమాలు మొదలయ్యాయి. ఆ సంఘమే ఆ తరువాత ఆంధ్ర మహాసభగా మార్పు చెందింది. కౌలు రైతులను వెళ్లగొట్టే కార్యక్రమాన్ని భూస్వాములు మొదలుపెడితే జనం ప్రతిఘటించారు. ఆంధ్ర మహాసభ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నల్గొండ జిల్లా పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ కార్యదర్శి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో జనం విసునూరు దొర గూండాలను అడ్డుకున్నారు. గూండాలను అడ్డుకున్న వారిలో చాకలి ఐలమ్మ, ఆమె భర్త నర్సయ్య, 2 కొడుకులు లచ్చయ్య, సోమయ్య కూడా ఉన్నారు. తన గూండాలను అడ్డుకున్నారన్న కోపంతో విసునూరు దొర రామచంద్రారెడ్డి ఐలమ్మ ఇంటి మీద దాడులు చేయించాడు. రజాకార్లు కూడా ఐలమ్మ ఇంటి మీద దాడులు చేశారు. అయినా ఐలమ్మ ధైర్యంగా వారికి ఎదురు నిలబడింది. ఈ పోరాటంలో ఐలమ్మ భర్త చనిపోయారు. ఐలమ్మ కుటుంబం సర్వస్వం కోల్పోయింది. 40 ఊళ్ల మీద పెత్తనం చేసే విసునూరు దొరను ఎదిరించిన ఐలమ్మ పోరాటం ప్రజలకు ప్రేరణ కలిగించింది. ఐలమ్మ జీవితమంతా పోరాటమే. తొలి రోజులలో ఆమె భూమి కోసం పోరాడారు. కడుపు నిండా తినలేదు, కంటి నిండా నిద్రపోలేదు. ఆమె కుటుంబం చెట్టు పుట్టల పాలైంది. అయినా ఐలమ్మకు స్వాతంత్ర సమరయోధుల పింఛను రాలేదు. పోరాట యోధురాలిగా గుర్తింపు దక్కలేదు. కౌలుకు చేసిన భూమి దక్కలేదు. కనీసం కమ్యూనిస్టు పార్టీల నాయకుల పలకరింపునకు కూడా ఆమె నోచుకోలేదు. అవసాన దశలో ఆమె పేదరికంతో బాధపడ్డారు. పట్టించుకునే నాదుడు లేక అష్ట కష్టాలు పడి చివరికి 1985 సెప్టెంబర్ 10న తుదిశ్వాస విడిచారు. ఆమె వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజలుగా ఆమెకు నివాళులు అర్పిద్దాం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ బాంచన్ని కాల్మొక్త అనే రోజుల్లో విసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసినటువంటి ఐలమ్మ తన ఇల్లునే ఓ కార్యాలయంగా మార్చి అటు పేదలకు, ఇటు కూలీలకు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి ఆమె చేసినటువంటి పోరాటం తెలంగాణ మల్లిదశ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి అలా తెలంగాణ వ్యాప్తంగా ఆమె పేరు మీద మరి భవనాలు కూడా కట్టించడం జరిగింది. నల్లగొండలో ఇవాళ సుమారు ₹1 కోటి భవనం నిలబడ్డదంటే ఐలమ్మ గారి స్ఫూర్తితోనే ఇక్కడ ఉన్నటువంటి రజకులం అందరం ఏకంగా ఉండి సాధించుకోవటం జరిగింది. నల్లగొండలో ఉన్నటువంటి రజక భవనానికి ఇంకా ₹50 లక్షలు మరి మంజూరు చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరి ఖచ్చితంగా దానికి ఆ సహకారం చేసి మరి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సెప్టెంబర్ 10 బుధవారం నాడు ఉదయం 10 గంటలకు మరి సాగర్ రోడ్లో గల రజక భవనం వద్ద జరిగేటువంటి చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు నాయకత్వం కూడా పాల్గొనాలని చెప్పి, జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మా ఐలమ్మ గారి చరిత్ర ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో, ఐలమ్మ గారి స్ఫూర్తితోనే ఈనాడు మనం నల్లగొండలో ఈ భవనం సాధించుకున్నాం. మరి రజక కులానికి మనం ఎంతో గౌరవం ఏర్పడినటువంటి రజక ఐలమ్మ వీర చరిత్ర ఇంటే మరి అందరూ కూడా ఆమెని ఆ స్ఫూర్తిని ముందు పెట్టుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మనం కూడా ఇక్కడ ఉన్నందుకు మన జాతి గురించి ఎంత పోరాటం చేసి మనకి ఈ యొక్క గౌరవం కొనిపెట్టిందో కాబట్టి మనం
వామను కూడా ఆమె పూర్తిని ముందు తీసుకొని ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని రేపు 10వ తారీఖు నాడు బుధవారం నాడు నల్లగొండ పట్టణంలో సాగర్ రోడ్లో గల రజక భవనం వద్ద మరి గొప్పగా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా పట్టణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతూ ముగిస్తున్నాను.